ఫ్రెండ్స్ చూసారుగా బెండకాయ కూర ఇలా వచ్చింది. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తినండి, చాలా సూపర్గా ఉంటుంది. వెల్కమ్ టు రవి మామిడిస్ కిచెన్. ఇవాళ మీకు బెండకాయ ఎగురు చూపించబోతున్నాను. ఇక్కడ వచ్చేసి బెండకాయల్ని కొద్దిగా లేతగా ఉండేవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయల్ని పొడవుగా ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకున్నాను, అలా పొడవుగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక చిన్న టమోటా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, నెక్స్ట్ కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పెరుగు. ఫ్రెండ్స్ ఇలా చిన్నగా ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్లో ఆయిల్ వేయండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్ది హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోండి. దీంట్లో ఇవి వేగిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు కూడా వేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్ ఇలా వేగినాయి. కరివేపాకు కూడా బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు దీంట్లోనే యాడ్ చేసుకోండి. ఆయిల్లోనే వేసేసుకొని బాగా అలా కలుపుకోండి. ఆయిల్లోనే ఇది బాగా కలిసిన తర్వాత పోపు దినుసులు కూడా వేగినాయి కదా. ఇప్పుడు మనం దీంట్లో ఇందాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు, ఉల్లిపాయలు అవన్నీ వేసేద్దాం. ఇవి పెట్టేటప్పుడు కొద్దిగా మంట కూడా కొద్దిగా సిమ్లో పెట్టుకోండి. దీన్ని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం. మీకు ఎంత సరిపడుతుందో అంత చూసుకొని వేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా టమాటో ముక్కలు కూడా వేసేసింది. జస్ట్ ఇట్లా దీన్ని కుదిర్చండి. మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోండి. నేను చిన్న ప్యాన్ అంటే కుక్కర్ మూత ఉండే ప్యాన్ తీసుకున్నాను. నేను కుక్కర్లోనే పెట్టేస్తాను. మీరు కావాలంటే చిన్న బాండీలో అయినా విడిగా అయినా చేసుకోవచ్చు మూత పెట్టుకొని. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. దీనికి ఒక హాఫ్ స్పూన్ పెరుగు వేస్తున్నాను. ఎక్కువ కూడా అవసరం లేదు. హాఫ్ స్పూన్ పెరుగు వేసుకొని దీంట్లో కలుపుకోండి. ఫ్రెండ్స్ ఇలా పెరుగు వేసుకున్న తర్వాత దానికి కావాల్సినంత కారం కూడా వేసేసుకోండి, రుచికి తగ్గట్టుగా. బెండకాయని ఇట్లా ఒకసారి మళ్ళీ కలుపుకోండి. మీకు వీలైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇది ఇలా కలిసిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ పోయండి. కొద్దిగా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. జస్ట్ అట్లా. ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా. అది కూడా నెసరీ ఏం కాదు, ఉంటే వేసుకోండి. దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి చేసి అలా కలుపుకోండి. ఈ బెండి కూర చపాతీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలా అసలు అదిరిపోయింది. అసలు చపాతీల్లో కూడా, రైస్లోకి బాగుంటుంది, దీంట్లో బాగుంటుంది. దీన్ని ఎంజాయ్ చేయండి. కుక్కర్ని మూత పెట్టేస్తున్నాను. దీన్ని ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ అంతే, ఎక్కువ అవసరం లేదు, మెత్తగా ఉడికిపోతుంది.
కొద్ది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రవి మామిడిస్ కిచెన్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.